డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి ఉద్యోగాలు ఊరికే వస్తాయా? వస్తాయి. ఇప్పిస్తామని వల విసిరారు. జాబ్ వస్తుందనే ఎరతో నిరుద్యోగుల నుంచి, ప్రమోషన్లు ఇప్పిస్తామని ఉద్యోగుల నుంచి గట్టిగా క్యాష్ పులింగ్ చేశారు. తీగ లాగితే భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంగా కొలువుల స్కామ్ గుట్టు బయటపడింది. ఇప్పుడు కొలువు కావాలా నాయనా అంటూ సాగర తీరంలో వసూళ్ల కోలాటమాడారు కొంతమంది. నెలకు ₹1,00,000 జీతం వచ్చే జాబ్ ఇప్పిస్తామని జాజో మిఠాయి మాటలు చెప్పి చివరాఖరకు చెవుల్లో జిలేబీ పెట్టారు. జాబ్ పేరిట మోసాల మేళాతో నిరుద్యోగులను నిండా ముంచారు. మరి ఈ లొల్లంతా మోపు చేసిన ఆ మాయగాళ్ళెవరు? విశాఖ రామ్నగర్ లో సాయి కృష్ణ అనే వ్యక్తి ఉన్నతి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. క్వాలిఫికేషన్ ఏదైనా ఫికర్ నై, సాఫ్ట్వేర్ జాబ్ గ్యారంటీ హై అంటూ ప్రకటనలు వదిలాడు. అవి చూసి నిరుద్యోగులు క్యూ కట్టారు. ఇక వాళ్ళ తాకిడి చూసి ఫిదా అయిన సాయి కృష్ణ జాబ్ గ్యారంటీ కాకపోతే ₹1,50,000 నుంచి ₹3 లక్షలు చెల్లించాలి అని ఒక చిన్న మెలికబెట్టాడు. 5 అంకెల జీతం వస్తుంది కదా అని చాలా మంది డబ్బులు కూడా చెల్లించారు. వాళ్ళందరికీ అపాయింట్మెంట్ లెటర్లు, ఐడీలు అన్ని పనిచేసి 1వ తారీఖు రాగానే అందరికీ జీతాలు వేశాడు. ఆ తర్వాత జీతాలు వేయడం మానేశాడు. అరే ఇదేంటి అని అడిగితే ప్రాజెక్టులు వస్తాయని, అవి రాగానే అందరికీ టెన్షన్ గా శాలరీస్ ఇస్తానని ప్రామిస్ చేశాడట సాయి కృష్ణ. నెలలు గడిచిన జీతాలు లేకపోవడంతో బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. దీంతో సాయి కృష్ణను పిఎస్ కు తీసుకువెళ్లి విచారించగా అందరికీ సెటిల్మెంట్ చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ బాధితులు మాత్రం తమకు నమ్మకం లేదని, కేసు నమోదు చేయాల్సిందే అని పట్టుబట్టారు. సాయి కృష్ణ, సురేష్ 2015లో విజయవాడ గాంధీనగర్ లో ఉన్నతి టెక్నాలజీస్ పేరుతో సంస్థను ప్రారంభించారు. ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారు. బెలగ సింహాద్రి నాయుడుతో కలిసి పాకరాయపేటలో లాట్ ఆఫ్ హ్యాపీ స్మైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను నెలకొల్పి ఎంతో మందికి కుచ్చుటోపీ పెట్టాడంటున్నారు బాధిత యువకులు. ఇప్పుడు విశాఖలో తమను కూడా అలాగే చీట్ చేశారని, పోలీసులే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధితులు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అనగానే ముందు వెనక విచారించకుండా అడిగినంత డబ్బు ఇచ్చారు. ఇప్పుడేమో పోయాం మోసం అంటూ తలలు పట్టుకుంటున్నారు. డబ్బులే కాదు, జాబ్ కూడా ఎవ్వరికీ ఊరికే రాదు. కష్టపడి చదవాలి తప్ప షార్ట్ కట్లకు వెంపర్లాడితే చివరకు మిగిలేది, జరిగేది మోసమే.